గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డి నిబంధనలకు పాతరేసి ఇష్టానుసారంగా టెండర్లు కట్టబెట్టారని సిట్ తేల్చింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 192 కోట్ల నష్టం వాటిల్లినట్లు నిర్ధారించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్టును సమర్పించింది. మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో అప్పటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు సంస్థ కీలక అంశాలను ప్రస్తావించింది. 2019కి ముందు జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం రవాణా టెండర్లు పారదర్శకంగా జరిగేవని, కిలోమీటర్ రవాణాకు సగటున 19.68 ఖర్చయ్యేదని తెలిపింది. కానీ 2019 తర్వాత రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి తన అనుచరులతో కలిసి అక్రమంగా డబ్బు సంపాదనకు పక్కా ప్లాన్ వేశారని అభియోగాలు మోపింది. కార్మికుల సమ్మెను సాకుగా చూపి ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర స్థాయి కేంద్రీకృత టెండర్ విధానాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొంది. తమకు కావాల్సిన సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ సంస్థలకు టెండర్లు దక్కేలా నిబంధనలను మార్చేశారంది. పోటీ ఉన్నట్లు నమ్మించడానికి కొన్ని డమ్మీ, బినామీ కంపెనీలను రంగంలోకి దించారని కోర్టుకు తెలిపింది. రవాణా ఛార్జీని కిలోమీటర్కు ₹32.53 నుంచి ₹35 పైగా పెంచేశారంది. ఫైనాన్స్ విభాగం అనుమతి లేకుండా పాత విధానం కంటే దాదాపు ₹13 అదనంగా చెల్లించారని, ఎలాంటి టెండర్లు పిలవకుండానే సిగ్మా కంపెనీ గడువును 4 సార్లు పొడిగించారని పేర్కొంది. అప్పటి ఉప ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పినా వాసుదేవరెడ్డి ఖాతరు చేయలేదని తెలిపింది. రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును దారి మళ్లించేందుకు భారీగా షెల్ కంపెనీలను వాడారని సిట్ కోర్టు ముందుంచింది. ఈజీ లోడ్, కాస్ట్ ఆఫ్ పింక్ సంస్థల పేరిట అసలు రవాణా చేయని వ్యక్తుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించారని తెలిపింది. అక్రమంగా వచ్చిన కమిషన్లను నిందితులు వాటాలు వేసుకున్నారని, ఇందులో కొంత మొత్తాన్ని వాసుదేవరెడ్డి బావమరిది విజయ నరసింహారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ మిల్క్ కంపెనీ ఖాతాకు బదిలీ చేసినట్లు సిట్ సేకరించిన ఆధారాలను కోర్టుకు అందించింది. కంప్యూటర్లు, ఈమెయిల్స్ ఆధారంగా సిట్ పక్కా సాక్ష్యాలను సేకరించింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ వచ్చిన రోజే నిందితులు ఈ పోర్టల్లో టెండర్లు అప్లోడ్ చేసినట్లు డిజిటల్ ఆధారాలతో తేల్చింది. వాసుదేవరెడ్డి తన 3 ఫోన్ నెంబర్ల నుంచి సహా నిందితులతో 344 సార్లు మాట్లాడినట్టు కాల్ డేటా, మొబైల్ లొకేషన్ ద్వారా గుర్తించింది. అలాగే గతంలో ఏపీఎస్బీసీఎల్లో జరిగిన 3,500 కోట్ల కుంభకోణంలోనూ వాసుదేవరెడ్డి నిందితుడిగా ఉన్నారు.